చేసినటువంటి సేవలను, అదేవిధంగా ఆయన బుద్ధునికి ఎట్లా మారిండనే విషయాలు జనానికి చైతన్యం చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు బోరూరు గిరిరాచార్యని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానం పెడతా ఉన్నాం. ఈరోజు విశ్వానికి బౌద్ధ మతాన్ని బోధించి మానవాళి మనుగడకు పునర్జీవనం కల్పించిన మహనీయుడు గౌతమ బుద్ధుని జయంతి కార్యక్రమాన్ని వనపర్తి ఎకో పార్కులో నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, వనపర్తి జిల్లా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రూప అధ్యక్షుడు రాజారెడ్డి గారు, మిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహశర్మ గారు, వనపర్తి జిల్లా వాల్మీకి సంఘ బాధ్యులు మండల దేవన్న నాయుడు మరియు కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, గౌతమ బుద్ధుడు అనగానే మనకు అతని జ్ఞానోదయం ద్వారా ప్రపంచానికి ఎన్నో విషయాలు తెలియజేసిన మహనీయుడు అని మనకు తెలుస్తుంది. బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో జన్మించినట్లు వివిధ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ 563లో ఆయన జన్మించినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజు ఆయన జన్మించాడు. ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజే జ్ఞానోదయం పొందాడు. వైశాఖ పౌర్ణమి రోజే నిర్యాణం చెందినట్లు మనకు తెలుస్తుంది. అంటే ఇది మహనీయులకే, అంటే అందుకే ఆయన కారణ జన్ముడు అంటారు. దశావతారాల్లో బుద్ధుని అవతారం కూడా ఉంది. అందుకే వైశాఖ పౌర్ణమి అంటే ఆయన పుట్టింది జ్ఞానోదయము వైశాఖ పౌర్ణమి, మరియు నిర్యాణం కూడా వైశాఖ పౌర్ణమి. అది మహనీయులకే సాధ్యం. కనుక అటువంటి బుద్ధుడు 563 క్రీస్తు పూర్వంలో కపిలవస్తు నగరానికి చెందిన శుద్ధోదన మహారాజు మాయాదేవికి జన్మిస్తాడు. ఆ రోజుల్లో మాయాదేవి లుంబిని వనంలో వెళ్తుంటే, తండ్రి గారింటికి ప్రసవానికి వెళుతుంటే బుద్ధుడు జన్మించాడు. కొంతకాలం తర్వాత మాయాదేవి మరణించిన తర్వాత గౌతమి పెంచడం వల్ల ఆయన గౌతమ బుద్ధుడని పేరు కూడా ఉంది. అతనికి సిద్ధార్థుడని పండితులు నామకరణం చేసినప్పుడు, సిద్ధార్థుడు అంటే సాధకుడు. ఆ రోజు కౌండిన్యుడు అనే బ్రాహ్మణి ద్వారా జ్యోతిష్యం చెప్పిస్తే ఇతడు మహాజాతకుడు బుద్ధుడవుతాడని భవిష్యత్ చెప్పిండు. కనుక తండ్రికి అది ఆ జ్యోతిష్యం విని ఈ పిల్లవాడిని బయటికి వదలకూడదు, రాజభోగాల్లో రాజమందిరంలోనే బంధిస్తాడు. కానీ బుద్ధుడు పెరుగుతూ పెరుగుతూ ఒక రోజున కోటకు సమీపంలో ఒక శవాన్ని, ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిని, తర్వాత వీళ్ళందరినీ చూస్తాడు. చూసి ఏంటి మానవ జీవితం ఇదే అని ఆయన భోగాలను అంటే అనుభవిస్తూనే ఆయనలో మనసు చివుక్కుమని, ఏంటి మానవ జీవితానికి ఇదేనా పరమార్థం, మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు మరణిస్తున్నాడు అని ఆయనలోనూ ఒక వివేచన ఆలోచన మొదలవుతుంది. ఆ విధంగా సంసారం చేస్తున్న క్రమంలో 16 ఏళ్ల వయసులో యశోదరతో వివాహం జరుగుతుంది. రాహులుడు అనే అబ్బాయి పుడతాడు. తర్వాత ఆయనకు ఈ సంసార వ్యామోహం పైన, బాహ్య ప్రపంచం పైన ఆలోచన లేకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళాలని తన రాజ్యాన్ని అర్ధరాత్రి చెన్నుడనే సేనాని ద్వారా, సహాయకుడి ద్వారా, కంతక అనే గుర్రం ద్వారా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గయకు వెళ్ళి బోధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తాడు. 29వ ఏట అంటే తపస్సు చేస్తూ కొంతకాలానికి 49 రోజులు తపస్సు చేసి ఆయన జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయం ద్వారా సాధించింది ఏంటంటే, మానవుడి జీవితానికి దుఃఖానికి కారణం కోరికలు అన్నాడు. ఇది మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ అతడు తపస్సు చేసి కనుక్కున్నాడు. మనకు ఒక విషయం సైన్స్లో ఉంది, న్యూటన్ యాపిల్ పండు కింద పడుతుంది, అందరికీ తెలుసు కింద పడుతుందని. కానీ ఆయన గొప్ప సూత్రం అంటే శాస్త్రవేత్తలకు తత్వవేత్తలకు ఆలోచన ఉంటుంది. అతడు గొప్ప విషయం కనుక్కున్నాడు. భౌతిక శాస్త్ర పితామహుడు న్యూటన్ గారు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పాడు. మళ్ళీ బుద్ధుడు కూడా అంతవరకు ఎవరు చెప్పలే. మానవుని జీవితానికి అంటే దుఃఖానికి జీవితంలో కోరికలే కారణం. ఆ కోరికలను జయించిన వాడే ఉత్తముడు. అంటే కోరికలు ఎంత ఉండాలంటే పరిమితంగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం, దురాశకు ఎంతో మంది ఆ కోరికల ద్వారా దురాశకు పోయి అన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు. కనుక ఆ విధంగా బుద్ధుడు ఆ విధంగా జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయన మొట్టమొదట మగధ సామ్రాజ్యానికి బింబిసారం దగ్గరికి వెళ్తే ఆయన రాజ్యం ఇస్తానంటే వద్దని ఆయన బౌద్ధ మత ప్రచారానికి వెళ్తాడు.
బౌద్ధ మత ప్రచార సూత్రాలు ఎటువంటి ముఖ్యమైన 3 సూత్రాలు. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధుని సేవించండి. ధర్మం శరణం గచ్ఛామి, ధర్మాన్ని ఆచరించండి. సంఘం శరణం, సంఘంలో అందరితో కలిసి పనిచేయండి అని ఆ విధంగా చెప్పాడు. ఇంకా అష్టాంగ మార్గాలు బుద్ధుని బోధనలో ప్రధానమైనవి 8 మార్గాలు. సమ్యక్ వివేచనము, సమ్యక్ జీవనము, సమ్యక్ సాధనము, సమ్యక్ శృతి, సమ్యక్ దృష్టి, ఇట్లా 8 అష్టాంగ మార్గాలు ఈనాటికి కూడా బుద్ధుని పాటిస్తుంటారు. కనుక ఈ విధంగా బుద్ధుడు బౌద్ధ మత ప్రచారం చేస్తూ తన శిష్యులను ఏర్పరచుకొని సారనాథ్లో ఇప్పటి కూడా భారతదేశ చిహ్నము అశోకుని ధర్మచక్రమే, సారనాథ్లో ధర్మచక్రము ఈ విధంగా శిష్యుల ద్వారా వ్యాపింపజేస్తాడు. బౌద్ధ మతం మన దేశంలో పుట్టిన శ్రీలంక, చైనా, నేపాల్, థాయిలాండ్ అంతర్జాతీయంగా ప్రచారమైంది. కనుక బుద్ధుడు ప్రచారం చేస్తున్న బౌద్ధ మతాన్ని ఆ విధంగా అందరూ అనుసరించారు. ఆ రోజుల్లో భారతదేశ హిందూ మతంలో అంతర్భాగమే బౌద్ధ మతం. కనుక మన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా తన భార్య చనిపోయిన తర్వాత రమాదేవి వైరాగ్యంతో సంత్ హెగ్డే బాబా చెప్తాడు, నువ్వు తెలిసిన వాడు హిందూ మతానికి హాని జరగకుండా ఏ మతంలోకైనా మారంటే మహనీయుడు అంబేద్కర్ గారు బౌద్ధ మతంలోకి మారుతాడు. కనుక ఈ విధంగా బుద్ధుని చరిత్ర చాలా సుదీర్ఘమైనది. అతడు అష్టాంగ మార్గాలను మనకు బోధించిండు. మనకు హైదరాబాద్లో కూడా మహనీయుడు, ఆంధ్రులో తెలుగువారి అభిమానుడు నందమూరి తారక రామారావు గారు ట్యాంక్ బండి దగ్గర ఆ హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని పెట్టాడు. ఈరోజు అక్కడ కూడా విశ్వవ్యాప్తంగా బుద్ధుడు ఎక్కడెక్కడ ఉత్తరప్రదేశ్, గయా, ఇట్లా ఉత్తర భారతంలో, దక్షిణ భారతంలో ఈరోజు బౌద్ధ మతావలంబికులంతా బుద్ధ జయంతిని, మతావలంబికులే కాదు ఆయనను ఆదరించి ఆరాధించి అందరూ కూడా ఆయన జయంతిని జరిపి ఆయనకు నివాళులు అర్పిస్తారు. కనుక ఆ బుద్ధుని నిర్యాణము అంటే కుషినగరంలో, ఇప్పుడు లుంబిని వనం నేపాల్లో ఉన్నాయి. కనుక ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని అంటే ఆయన బోధించిన జ్ఞానము, తత్వము ఇవన్నీ అలవాటు చేసుకొని మానవ సహజీవనానికి, మానవ ఐక్యమత్యానికి, దేశభక్తికి తోడ్పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.